కార్లోస్ ఆల్కరాస్ కోచింగ్ ఆర్గనైజేషన్ కానీ, మెల్బర్న్ యూనివర్సిటీ కానీ, ఈస్టర్న్ లయన్స్ సాకర్ క్లబ్ కానీ, ఇట్లాంటి అన్ని ఫెసిలిటీస్ని తీసుకొచ్చి 15 days లీడర్షిప్ అండ్ స్పోర్ట్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసినాం. ఒక ప్రోడక్ట్ ఎట్లా క్రియేట్ చేసినామంటే 15 daysలో స్పోర్ట్ ఉంటుంది, లీడర్షిప్ ఉంటుంది, ఒక యునీక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక స్టూడెంట్ తను గ్రోయింగ్ ఏజ్లో, ఒక పెరుగుతున్న వయసులో ఒక స్టూడెంట్కి ఏదైతే అవసరమో, ఏదైతే పాజిటివ్ యాటిట్యూడ్ అవసరమో, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ని క్రియేట్ చేయగలిగే పొజిషన్ని, ప్రోగ్రామ్ని మనం క్రియేట్ చేసినామండి. దట్స్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. సింపుల్. ఓకే, యూనిక్ ప్రోగ్రామ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు అసలు? యూనిక్ ప్రోగ్రామ్ ఎందుకు చేయాలి అనుకుంటున్నా అంటే, ఇప్పుడు మీరు లాస్ట్ 4-5 years నుంచి మేము వర్క్ చేస్తున్నాం దీని మీద. మీరు కిడ్స్ని చూస్తే, నా కిడ్స్ కూడా ఉన్నారు, నా నెఫ్యూస్ ఉన్నారు, నీసెస్ ఉన్నారు. కిడ్స్ని చూసిన చాలామంది క్వాలిటీస్ లైక్ రెసిలియన్స్, ఫోకస్, ADHD ప్రాబ్లమ్స్, అటెన్షన్ డిసార్డర్ ప్రాబ్లమ్స్, ఆటిజం కానీ, ఇవన్నీ కానీ, ఆటిజంకి రిలేషన్ లేదు కానీ ఇవన్నీ చూస్తే మీరు చాలా ప్రాబ్లమ్స్ బికాజ్ ఆఫ్ స్క్రీన్ టైం నుంచి అవుతుంది. అందరూ ఫోన్లో చూడడము, టీవీలో చూడడము, టీవీలో వీడియో గేమ్స్ ఆడడము తప్ప రియల్ టైంలో ఎవరు స్పోర్ట్ ఆడట్లేదు. ఆ స్పోర్ట్ ఏదైతే ఉందో మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఏదో ఒక స్పోర్ట్ మనం తీసుకెళ్ళి ఒక సాకర్ ఛాంపియన్ని క్రియేట్ చేయడమో, క్రికెట్ ఛాంపియన్ని క్రియేట్ చేయడమో కాదు. లెర్నింగ్ ద వే ఆఫ్ లైఫ్ త్రూ స్పోర్ట్. అంటే స్పోర్ట్ అంటే ఏమవుతుందంటే పియర్స్తో, పార్ట్నర్స్తో, ఫ్రెండ్స్తో, కొత్త ఫ్రెండ్స్తో ప్లే చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో వాళ్ళు డెఫినెట్గా అడిగి పోతారు. వాళ్ళు ఏం ఛాంపియన్స్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఒక డెఫినెట్గా ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది, ఒక ఫోకస్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు చాలా నేర్చుకుంటారు దానివల్ల. ఆ నేర్చుకోవడం వల్ల వాళ్ళకు ఫ్యూచర్లో, లైఫ్లో ఉపయోగపడుతుంది. ఏదో 100 మందిలో 10 మంది మంచిగా అయినా చాలు కదా సార్. అది దట్స్ ద హోల్. జనరల్గా అందరూ ఎక్కువ ఒక స్పోర్ట్లో చేస్తారు కానీ మీరు మల్టీ స్పోర్ట్స్ ఎందుకు పెట్టారు? మల్టీ స్పోర్ట్ అని కాదు. ఇప్పుడు 10 మంది ఉన్నారు, ఇద్దరికి సాకర్ ఇష్టం ఉంటుంది, ఇద్దరికి టెన్నిస్ ఇష్టం ఉంటుంది. కానీ ఇది మల్టీ స్పోర్ట్ గురించి కాదు, ఇది టీమ్ బిల్డింగ్ కెపాసిటీ గురించి, టీమ్ బిల్డింగ్ ఎబిలిటీ గురించి, టీమ్ ప్లేయింగ్ ఎబిలిటీ గురించి. ఒక పర్సన్ ఒక ఇండివిజువల్గా చాలా సక్సెస్ఫుల్ కావచ్చు. ఇప్పుడు నేను 10 మందితో మాట్లాడమంటే, ఒక స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలంటే నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి భయమే. ఓకే, ఇండివిజువల్గా మాట్లాడాలంటే నేను ఎవరితోనే మాట్లాడతాను. ఓకే, కానీ టీమ్ ప్లేయింగ్ ఎబిలిటీ, కెపాసిటీ బిల్డ్ చేయడానికి, ఫోకస్ బిల్డ్ చేయడానికి, ఇవన్నీ ఒక డిఫరెంట్ స్పోర్ట్. ఇప్పుడు ఒక పర్సన్ సాకర్లో చాలా బాగా ఆడగలవచ్చు, సో అతను కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. ఓకే, కానీ ఆ కాన్ఫిడెన్స్ టెన్నిస్కి వచ్చినప్పుడు రాకపోవచ్చు. బట్ పియర్స్తో, ఇప్పుడు ఫ్రెండ్స్తో కలిపి ఫ్రెండ్లీగా ఒక ఆడుతున్నాడు అనుకోండి, స్పెషల్ కార్లోస్ ఆల్కరాస్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాళ్ళతో ట్రైన్ చేస్తున్నాడు అనుకోండి, అతనికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నాకు కార్లోస్ ఆల్కరాస్ నుంచి ఒక సర్టిఫికెట్ వచ్చింది. ఆ ఏజ్లో కాన్ఫిడెన్స్ బూస్ట్కి చాలా ఇంపార్టెంట్. ఈ పెద్ద బ్రాండ్స్, పెద్ద నేమ్స్, అండ్ వాళ్ళంతా స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు సంవత్సరాల కొద్దీ స్పెషలిస్టులు అందరూ కూర్చొని, మీరు ఒక్కొక్క పేరు చూస్తే, రియల్ మాడ్రిడ్ కానీ, కార్లోస్ ఆల్కరాస్ కానీ, మెల్బర్న్ యూనివర్సిటీ కానీ, RMIT కానీ, క్రికెట్ విక్టోరియా కానీ, ఓకే, బ్యాక్ ఇన్ మోషన్ కానీ, ఈస్టర్న్ లయన్స్ కానీ, యూ నేమ్ ఇట్, ఆల్ ద బ్రాండ్, ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క పవర్ హౌస్ అండి. అవన్నీ కలిపి టుగెదర్ హాప్ ఆన్ కెంగరూ. ఎక్కడెక్కడి నుంచో టాలెంట్స్ని తీసుకొచ్చి ఆస్ట్రేలియాలో కూర్చోబెట్టి ట్రైనింగ్ ప్యాకేజ్ క్రియేట్ చేసినాం మనం. ఎందుకు సార్? అంటే ఈ ప్యాకేజ్ ఇలా చేయడం వల్ల పిల్లలకి ఏ రకమైన ఉపయోగం ఉంటుంది సార్? పిల్లలకు చాలా రకమైన ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, మెల్బర్న్ యూనివర్సిటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో 1 day సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అది. ఆ ప్రోగ్రాము మామూలుగా CEOs, CFOs, టాప్ మేనేజ్మెంట్ వీళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఓకే, వాళ్ళకే ప్రొవైడ్ చేస్తుంది కూడా మెల్బర్న్ బిజినెస్ స్కూల్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ మెల్బర్న్. కానీ మనం స్పెషల్గా ఏం చేసినామంటే, ఇప్పుడు ఒక స్పోర్టింగ్ ఎక్స్పీరియన్స్, స్పోర్ట్ ద్వారా లైఫ్ స్కిల్స్ నేర్పిస్తున్న ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం కాబట్టి మనం ఏం చేసినామంటే, యూనివర్సిటీ ఆఫ్ మెల్బర్న్తో వాళ్ళతో కూర్చొని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం అనేది ఈజీ కాదు. కూర్చొని వాళ్ళకు మనం ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అది నచ్చి మనకు ఒక 1 day లీడర్షిప్ ప్రోగ్రామ్ స్పెషల్లీ ఫర్ కిడ్స్, అంటే అది మిడిల్ టీనేజ్ కిడ్స్ కోసం డిజైన్ చేసి స్పెసిఫికల్ ఇచ్చినారు మనకి. ఓకే, సో ఇది ఒక లీడర్షిప్ క్వాలిటీని కూడా బిల్డ్ చేస్తుంది. ఎంతమంది స్టూడెంట్స్ వచ్చే అవకాశం ఉంది? మొదటి విడతలో మీ ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ మేము 50 to 100 స్టూడెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఫస్ట్ స్కీమ్లో, ఫస్ట్ టూర్లో, ఫస్ట్ ప్రాజెక్ట్లో. ఓకే, దాని తర్వాత వీల్ కీప్ బిల్డింగ్ ఇట్ అప్. ఇండియాలోనే స్టార్ట్ చేస్తున్నారా మీరు ఇది? ఇండియాలోనే స్టార్ట్ చేస్తున్నాం. దెన్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు దుబాయ్ అండ్ అదర్ కంట్రీస్ అండ్ స్లోలీ. మిడిల్ ఈస్ట్. అవును. ఇక అంటే దీని ద్వారా మీరు ఏమేమి ఇస్తారు సార్? అంటే మీరు స్టూడెంట్స్ని తీసుకెళ్తారు 15 days ప్రోగ్రాంలో, ఏమేమి ఉంటాయి సార్ యాక్చువల్గా ఇందులో?
15 days ప్రోగ్రాంలో 2 days సాకర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ విత్ రియల్ మ్యాడ్రిడ్, కార్లెస్ ఆల్కరాజ్తో 2 days ట్రైనింగ్ అప్స్కిల్లింగ్, టెన్నిస్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేట్, యూనివర్సిటీ ఆఫ్ మెల్బర్న్తో 1 day లీడర్షిప్ ప్రోగ్రామ్ అండ్ సర్టిఫికేట్, అండ్ ఒకరోజు మొత్తము ఫిజికల్ ఎబిలిటీ గురించి, స్పోర్ట్ మేనేజ్మెంట్ గురించి, ఇంజురీ మేనేజ్మెంట్ గురించి, న్యూట్రిషన్ గురించి ఒకరోజు మొత్తం ప్రోగ్రాము. దాని తర్వాత ఈస్టర్న్ లయన్స్తో ఒకరోజు గేమ్, దెన్ ఒక రోజంతా ఎంసీసీలో ఇండియన్ ప్లేయర్స్ ఏమేమి చేసినారు, ఇప్పుడు విరాట్ కోహ్లీ 6 కొట్టింది, మన వాళ్ళు ఏమేమి ఇన్ని వరకు హిస్టరీ చేసినారు, ఎంసీసీలో ప్రతి ఒక్కటి రాసి ఉంటుంది. అండ్ మన వాళ్ళు డ్రెస్సింగ్ రూమ్స్ ఎట్లా ఉంటాయి, డ్రెస్సింగ్ రూమ్స్ టూర్కి, ఎంసీసీ టూర్కి, ఎంసీజీ టూర్కి, అన్ని స్టేడియంస్ మెల్బర్న్లో ఎన్నైతే స్టేడియంస్ ఉన్నాయో అన్ని స్పోర్ట్స్ స్టేడియంస్ తిప్పుతాము. ప్లస్ క్రికెట్ విక్టోరియాలో క్రికెట్ మ్యాచ్ చూస్తారు, యాక్చువల్ ఫిజికల్గా ఏదైతే క్రికెట్ మ్యాచ్ అవుతుందో కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తారు, వాళ్ళ ఫెసిలిటీ చూస్తారు. ఇవన్నీ కాకుండా ఎలీట్ స్పోర్ట్స్మెన్ ఎట్లయితే ట్రైన్ చేస్తారో వాళ్ళ ట్రైనింగ్ ఎట్లుంటుంది, అసలు ఏ ట్రైనింగ్ మెకానిజం ఎట్లుంటుంది, ఎందుకు వాళ్ళు అంత ఫిట్గా ఉంటారు. మీరు స్పోర్ట్స్మెన్ చూస్తే అందరు ఫిట్ ఉంటారు, అందరు మంచిగా కనిపిస్తూ ఉంటారు ఎప్పుడు. ఓకే, ఎందుకు ఉంటారు అసలు ఆ స్పోర్టింగ్, ఆ టెక్నాలజీ, ఆ టెక్నిక్ కూడా మనం చూపిస్తాం కిడ్స్కి. మీ పేరెంట్స్కి ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? పేరెంట్స్కి ఇప్పుడు లక్షలు కోట్లు అందరూ పిల్లల మీదే ఖర్చు పెడుతున్నారు. ఓకే, ఈ 15 day ప్రోగ్రామ్ని ఒక ఎక్స్పెన్సివ్ దాని కిందనో, లేకపోతే తక్కువ ఎక్స్పెన్సివ్ కిందనో, లేకపోతే నాన్ ఇంపార్టెంట్ దాని కిందనో చూడొద్దు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ కింద చూడకూడదు. ఈ ప్రోగ్రామ్ ఏదైతే 15 days ప్రోగ్రామ్ ఉందో ఇట్స్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. దీని నుంచి వాళ్ళు నేర్చుకునే స్కిల్ ఏదైతే ఉందో లైఫ్ అంతా ఉపయోగపడుతుంది. ఓకే, ఒకసారి స్టూడెంట్ అక్కడికి వచ్చి ఈ ఎక్స్పీరియన్స్ తీసుకొని రిటర్న్ వచ్చిన తర్వాత అతని ద వే హీ విల్ లుక్ ఎట్ లైఫ్ విల్ చేంజ్, గ్యారంటీగా రాసిస్తాను నేను. బికాజ్ ఆ సర్టిఫికేట్స్ కానీ, ఆ ప్రోగ్రామ్ కానీ, ఆ స్ట్రక్చర్ కానీ ఇట్స్ మ్యాసివ్లీ డిజైన్డ్. ఒక చాలామంది స్పెషలిస్టులు కూర్చొని డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. సార్ అయితే యాక్చువల్గా స్పోర్ట్స్ టూరిజం చిల్డ్రన్ ది కాంబినేషన్ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది సార్? ఇది ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరు ట్రై చేయలేదండి, ఫస్ట్ టైం మేము ట్రై చేస్తున్నాము. ఇట్స్ ఎ బోల్డ్ ఎఫర్ట్. ఓకే, బట్ ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ దట్ విల్ బి సక్సెస్ఫుల్. ఇప్పుడు అంటే మీరు అడిగిన క్వశ్చన్ నేను చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు ఇది ఎక్స్పెరిమెంటల్ అనుకున్నా కూడా నేను ఇప్పుడు ఈ ఐడియా పిచ్ చేసినప్పుడు రియల్ మ్యాడ్రిడ్ చెప్పొచ్చు ఏం చేస్తున్నావురా వద్దు అని. అర్థమైందా మీకు? సారీ ఆ వర్డ్స్ యూస్, కానీ రియల్ మ్యాడ్రిడ్ నాకు వచ్చి నువ్వు ఈ స్ట్రీమ్ చేసి ఇంత స్పోర్ట్ ఏంది, బాలేమేం మీకు పార్ట్నర్ కాము అనొచ్చు, కార్లెస్ ఆల్కరాజ్ అనొచ్చు, యూనివర్సిటీ ఆఫ్ ప్రొఫెసర్లు ఉంటారు, తల బండిపోయిన వాళ్ళు ఉంటారు, 10 PhDలు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనకు చెప్పొచ్చు ఇది ఏం నాకు అర్థం కావట్లేదు ఈ ప్రోగ్రామ్ అని. క్రికెట్ విక్టోరియా లాంటి ఆర్గనైజేషన్ చెప్పొచ్చు. వీళ్ళందరూ ఐడియా పిచ్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళకి అర్థం కాలేదు, ఏంటి కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసాగానే ది లవ్డ్ ఇట్, సో అరే ఇది చాలా బాగుంది, ఇంతవరకు ఎవరు చేయలేదు, యూ షుడ్ గో అహెడ్, వీఆర్ హ్యాపీ టు సపోర్ట్ అని చెప్పి. అంటే ఇంత సింపుల్గా కాదు, చాలా మీటింగ్స్, చాలా కూర్చొని, చాలా డెలిబరేషన్స్ చేసిన తర్వాత we were able to crack it and we're here now. You have experience with sports persons, sir, in this? Yeah, we have got a lot of experience like Ken Jacobs unnaru, Johan Jayasinha, ఎవరైతే మల్టీకల్చరల్ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారో క్రికెట్ ఆస్ట్రేలియాకి, ఆయన వన్ ఆఫ్ ద అడ్వైజరీ బోర్డ్ మెంబరు. ఇప్పుడు అభిషేక్ శర్మ ఉన్నాడు, సైక్లింగ్ 60,000 కిలోమీటర్లు సైక్లింగ్ చేసినారు మొత్తం వరల్డ్ వైడ్, ఆయన ఉన్నారు. ఓకే, ఇంకా చాలామంది ఉన్నారు, మైకెల్ బియర్ క్రికెట్ ప్లేయర్ ఉన్నారు, ఇంకా చాలామంది క్రికెట్ ప్లేయర్స్. ఇప్పుడు ఆండ్రూ షోస్టాక్ ఉన్నాడు, వన్ ఆఫ్ ద అడ్వైజర్ మెంబర్. హీ వాజ్ ఎ కామెంటేటర్, హీ ఈజ్ ఎ టేబుల్ టెన్నిస్ ప్లేయర్, ఈజ్ వెరీ యాక్టివ్ స్పోర్ట్స్ మ్యాన్, హీఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ డోనర్ టు సెంట్ కిల్డా ఫుట్బాల్ క్లబ్. సో ఓకే, సో ఇట్లా చాలామంది స్పోర్టింగ్ పీపుల్ సపోర్ట్ చేస్తున్నారు, ఉన్నారు కూడా బ్యాక్గ్రౌండ్లో. అండ్ అందరూ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరైతే పిల్లలు వస్తారో ప్రతి ఒక్కరికి మనం ఒక వన్ పర్సన్ ఆస్ట్రేలియన్ బడ్డీని కూడా ఇస్తున్నాం మనం. ఓకే, ఒక పర్సన్ ఉంటాడు, ఈ 10 మంది స్టూడెంట్స్కి ఒక ఆస్ట్రేలియన్ పర్సన్ ఉంటాడు. సో క్రాస్ కల్చరల్ దానికోసం, ఎక్స్చేంజ్ కోసం కూడా హౌ థింగ్స్ ఆర్ డన్. బికాజ్ అందరు అమెరికన్ మూవీస్ చూసి హాలీవుడ్ ఇంగ్లీష్ ఎక్కువ అది ఉంటుంది మనకి, కానీ ఆస్ట్రేలియా ఏంటి అన్నది చాలా మందికి ఇంకా కూడా తెలియదు. ఇప్పుడు మైగ్రేషన్ ఎక్కువ అవుతుంది కానీ ఇంకా కూడా తెలియదు. ఆ కల్చరల్ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది. సో ఇట్స్ మోర్ లైక్ ఏ కల్చరల్ ఎక్స్చేంज, एक्सपीरियंस ऑफ लाइफ टाइम అండి. मेरा नाम अभिषेक कुमार शर्मा है। होप ऑन कंगारूज जो इनिशिएटिव है हमारे हरीश जी का, उसमें मैं एक बोर्ड ऑफ एडवाइज़र में हूँ।
और मैं आपको बताना चाहूँगा एक यूनिक आइडिया है। सोचिए, स्पोर्ट्स एंड लीडरशिप, इट्स ए फ्यूजन बिटवीन टू थिंग्स। स्पोर्ट्स टूरिज्म हमारे देश में काफ़ी जगह है स्टूडेंट्स के लिए इन सॉर्ट ऑफ थिंग्स, पर आप सोचिए वर्ल्ड के टॉप नॉच कोच, वर्ल्ड की टॉप 10 एकेडमीज, चाहे वो रियल मैड्रिड हो, चाहे वो आपकी मेलबर्न यूनिवर्सिटीज़ हो, चाहे वो विक्टोरिया आपका क्रिकेट हो, चाहे वो एल्करेज हो, चाहे तमाम और भी हमारे बहुत से कोलैबोरेशंस हैं। सोचिए आपका एक बच्चा जो स्कूल में है उसको वर्ल्ड क्लास अपॉर्चुनिटी मिल रही है, जो टॉप नॉच कोच हैं उनके थ्रू ऑस्ट्रेलिया में जाकर 15 डेज का टूर करना, और ये उसको 5 से 6 सर्टिफिकेट भी मिलेंगे। दैट इज़ ए रियली ग्रेट अपॉर्चुनिटी। यस। Actually, the Hope on Kangaroos, what is the planning for Hope on Kangaroos in India and abroad? Okay, so the planning is very simple. You know that हमारे इंडिया में बहुत से स्टूडेंट्स हैं जिनको अब्रॉड की अपॉर्चुनिटी नहीं मिल पाती है। हमने एक ऐसा प्लेटफॉर्म क्रिएट किया है होप ऑन कंगारू नाम से, कि जो बच्चे वाकई ही टैलेंटेड हैं और जिनके पेरेंट्स को उन बच्चों को बाहर भेजना है, उनके लिए 15 दिन का एक हमने कोर्स डिज़ाइन किया है। इट्स इंक्लूसिव, इंटीग्रेटेड और आई वुड से होलिस्टिक पैकेज, जिसमें बच्चा आपका बाहर जाएगा ऑस्ट्रेलिया, मेलबर्न, वहाँ पर आपको वर्ल्ड क्लास एकेडमीज़ में जाके वो आपको वहाँ जाके सीखेगा। दैट इज़ ए रियली ग्रेट थिंग। और सोचिए आजकल अगर मैं स्पोर्ट्स टूरिज्म के बारे में बात करूं, बच्चे इतने डिस्ट्रक्टिव हैं, क्लास में अच्छी तरह परफॉर्म नहीं कर पा रहे हैं, बहुत सा टाइम टेलीविज़न, मोबाइल पर स्पेंड कर रहे हैं। सोचिए उनके लिए अगर हम स्पोर्ट्स में एक अपॉर्चुनिटी क्रिएट करते हैं और उनको स्पोर्ट्स को प्रमोट भी करते हैं, नॉट ओनली द स्पोर्ट्स, लीडरशिप को भी प्रमोट करते हैं, तो सोचिए आपके बच्चे का फ्यूचर कितना अच्छा होगा। सो इट्स ए ग्रेट अपॉर्चुनिटी, नॉट ओनली विद स्टूडेंट्स, विद पेरेंट्स एज वेल। What's your role in the Kangaroos overall? How many countries you are targeted? Okay, so my role is very simple. Harish Bisamji, he is the MD and chairman, and I am into the advisory board. And we have a team. So in this team, we are promoting this Hope on Kangaroos all over India. After this first phase, then we will promote Hope on Kangaroos all over the world. So first phase is the India. We're gonna select some schools and students in India और उनको बात करके उनको ऑस्ट्रेलिया सितंबर में ले जाएंगे। ये हमारा प्लान है। और मुझे काफ़ी एक्सपीरियंस है स्टूडेंट्स के साथ, क्योंकि मैंने पूरी दुनिया की साइकिल से यात्रा की है। आई हैव डन अ वर्ल्ड टूर ऑन बाइसिकल ओवर 60,000 किलोमीटर्स। सो मैनी ओवर 7,000 मैंने लेक्चर्स किए स्कूल एंड कॉलेजेस में। तो हाउ स्टूडेंट्स थिंक्स, उनको कैसे ट्रेन किया जा सकता है, स्पोर्ट्स को कैसे प्रमोट किया जा सकता है बच्चों के बीच में। सोचिए अभी बहुत बच्चे डिस्ट्रैक्ट होते जा रहे हैं। अगर हम बच्चों को स्पोर्ट्स में लेके आएँ, स्पोर्ट्स को प्रमोट करें, तो उनकी एक तो फिजिकल हेल्थ हम बहुत अच्छी कर सकते हैं, ऑन द अदर हैंड मेंटल हेल्थ भी प्रमोट कर सकते हैं। यस। Okay, very good, Mr. Abhishek ji. And what about this summit? Okay, so this summit over here in Goa is a really great opportunity. यहाँ पर हमें Hope on Kangaroos, we are one of the sponsor here, and we got opportunity to interact with students, not only students, the teachers and schools and all higher management। तो उनका एक यहाँ पर ये summit है जिसमें हमें एक opportunity मिलती है अपने आप को represent करने की। You have a strong team to run this Hope on Kangaroos for a long time. Yes, we have a very strong team. हमारी टीम में ऑस्ट्रेलिया से काफ़ी लोग हैं, जैसे केन जेकब जो हमारे वन ऑफ द बोर्ड ऑनररी बोर्ड एडवाइज़र हैं। ऐसे ही हमारे साथ डॉक्टर उषा हैं, हरीश जी हमारे साथ हैं, और काफ़ी हमारे एडवाइज़र्स और बोर्ड मेंबर्स हैं जो हमें तरह तरह की अपॉर्चुनिटी और कोलैबोरेशन कर रहे हैं। Thank you. Thank you. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.